తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 కేసుకు సంబంధించి ఇవాళ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏందన్నది తెలుసుకునేందుకు ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. సో బ్యానర్ రీడింగ్ చూసుకుంటే గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల ఆన్సర్ షీట్లని తొందరపడి డిస్పోజ్ చేయొద్దు, కల్వకుంట్ల కవిత స్టేట్మెంట్. కొద్దిసేపటి క్రిందనే అన్ని తెలుగు ఛానల్స్లలో స్క్రోలింగ్ అయితే వస్తూ ఉంది. సో అదేవిధంగా ట్విట్టర్లో కూడా కల్వకుంట్ల కవిత గారు ఒక స్టేట్మెంట్ని పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ స్టేట్మెంట్ కూడా మనం చూద్దాం. అంటే మీ అందరికీ తెలుసు, ఇవాళ సుప్రీంకోర్టులో కేసు వాదనలు జరిగిన తర్వాత దాని మీద వీళ్ళు స్పందించడం జరిగింది. సో అది ఏంటిదన్నది కూడా మనం చూసేందుకు ప్రయత్నిద్దాం. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది కవిత గారి ట్విట్టర్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఇది ఓపెన్ డేటానే, ఎవరైనా కానీ ట్విట్టర్లో చూడొచ్చు, ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే, గ్రూప్ 1 నియామకాల్లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలి. ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేసిన వారికి ఆ ఉద్యోగాలపై ఎలాంటి హక్కు లేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. అంటే ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందో సుప్రీంకోర్టు ఎత్తి చూపినట్టే. గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాల వివాదం న్యాయస్థానాల్లో తేలే వరకు అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లను తొందరపడి డిస్పోజ్ చేయొద్దు. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అనేక తప్పులు చేసింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తుంగలో తొక్కింది. న్యాయస్థానాలు తుది తీర్పు ఇచ్చేలోపు ప్రభుత్వం అభ్యర్థుల మెయిన్స్ ఆన్సర్ షీట్లని డిస్పోజ్ చేస్తే నిరుద్యోగులతో కలిసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని స్తంభింపచేస్తామని వీళ్ళు హెచ్చరిస్తున్నారు. సో ఇవాళ 2 కీలక వ్యాఖ్యలు అయితే వీళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా చాలా ముఖ్యమైనవి కూడా. అందులో అతి ముఖ్యమైనది ఆన్సర్ షీట్లని డిస్పోజ్ చేయొద్దు అని. అంటే తీర్పులు వచ్చేదాకా ఎవరైతే 21,000 మంది మెయిన్స్ రాశారో ఆ పేపర్స్ అన్నీ కూడా చాలా భద్రంగా దాచిపెట్టమని వీళ్ళు అడుగుతున్నారు. తొందరపడి ఆ పేపర్లని బయటపడేయడము ఏదో చేయకండి అని చెప్పేసి వీళ్ళు అడగడం జరుగుతున్నారు. సో అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు మొన్న 25వ తారీఖు రోజున డివిజనల్ బెంచ్ ఇచ్చినటువంటి తాత్కాలిక స్టే తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారో వారికి ఎలాంటి హక్కు లేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిందని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఒక కొత్త పాయింట్ చెప్పడం జరిగిందంటే అది ఆన్సర్ షీట్లని తొందరపడి డిస్పోజ్ చేయొద్దని వీళ్ళు చెప్పడం అనేది చాలా కొత్త పాయింట్, చాలా కీలకమైన పాయింట్. సో ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా వినే ఉంటారు, చాలా ఏరియాలలో ఎలక్షన్ కమిషన్లో ఇటువంటి ప్రాబ్లమే వచ్చింది. డేటాని వాళ్ళు ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత చాలా సందర్భాల్లో డేటా మొత్తం డిలీట్ అయిపోయిందని చెప్పడం జరిగింది. సో ఇది కూడా మొన్న బీహార్ ఎలక్షన్ సందర్భంగా ఇది తెర మీదకి వచ్చింది. సో ఇన్ని రోజులు ఎలక్షన్ కమిషన్స్లలో ఇలాంటి జరుగుతున్నాయని మాత్రమే ప్రజలందరూ విన్నారు. సో వీళ్ళు ఆన్సర్ షీట్లు, అది కూడా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్కి ఇలా జరగచ్చేమో అని చెప్పేసి ముందుగానే అలా చేయొద్దని చెప్పి అడగడం అనేది ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఈ ఒక ట్విట్టర్ స్టేట్మెంట్కి కానీ లేకపోతే నార్మల్గా వాళ్ళు అడగడం ద్వారా కానీ మరి టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ ఏమైనా స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా కానీ ప్రభుత్వం సరైన అభ్యర్థులకి సరైన న్యాయం చేయాల్సిన బాధ్యత వారి మీద అయితే ఉంది. చూద్దాం మరి రానున్న రోజుల్లో తెలంగాణ గ్రూప్ 1 ఏం జరగబోతుంది అన్నది.